ప్రపంచం. మా పోలీసులు మంచోళ్ళరా, కొడతాం, బిర్యానీ పెడతాం. ఓ మై నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అఖండ 2 తాండవం. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. చివరికి సమస్యలను దాటుకుని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే దీనికి ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్ షోలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలో భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 ఎలా ఉంది? మూవీ చూసిన బాలయ్య ఫ్యాన్స్ మరియు సినీ ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎలా రియాక్ట్ అవుతున్నారు? సెన్సార్ బోర్డ్ UA సర్టిఫికేట్ తో వచ్చిన అఖండ 2 అసలు కథేంటి? అఘోర పాత్రలో బాలయ్య ఎలాంటి సంభవం సృష్టించాడు? బోయపాటి మాస్ మార్క్ చూపించాడా లేదా అనేది ఇప్పుడు సినీ సర్కిల్లో పెద్ద హాట్ టాపిక్. 2021లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ గా తీసిన ఈ తాండవం అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది. చైనా మిలిటరీ భారత్ పై దాడి చేసి సమగ్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత్ లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాగూర్ ని పాముగా వాడతాడు. ఈ క్రమంలో హిందూ మతంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవమైన మహా కుంభమేళను టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ పవిత్రమైన గంగా నదిలో వైరస్ ని కలుపుతారు. అదే అదునుగా చేసుకున్న ప్రతిపక్ష నేత ఠాగూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడు ఉంటే ఇలా జరిగేది కాదు, అసలు దేవుడు అనేవాడే లేడు అని సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. ఇదే క్రమంలో అందుకు విరుగుడుగా DRDOలో శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ ని కనిపెడతారు. ఆ బృందంలో ఒకరైన యువ శాస్త్రవేత్త జనని ఒక్కరే ఆ వ్యాక్సిన్ తో బయటపడుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాలమురళీకృష్ణ కూతురే ఈ యువ శాస్త్రవేత్త జనని. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్ ను జననిని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ చీఫ్ ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో ఆమెని రక్షించేందుకు రుద్ర సికిందర్ అఘోర రంగంలోకి దిగుతాడు. అఖండ అస్తిత్వం ఏమిటి? దేవుడు లేడని నమ్మిన జనాలకు ఆయన ఉన్నాడు, ఆపద వస్తే వస్తాడు అని అఘోర ఎలా నిరూపించాడు? జనని ఆపదలో ఉన్న విషయం అఘోరకి ఎలా తెలిసింది? 17 ఏళ్ల వయసులోనే జనని యువ సైంటిస్ట్ గా దేశానికి ఎలాంటి సేవ చేసింది? ప్రతిపక్ష నేత చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన పోరాటం ఏంటి? ముఖ్యంగా నేత్ర, ఆచరణ గోస్వామిల పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం కథ. తెలుగు ఆడియన్స్ లో మాస్ సినిమాలంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు తిరుగులేని రికార్డుందని పబ్లిక్ టాక్. సింహ, లెజెండ్, అఖండతో 3 బ్లాక్ బస్టర్లను అందించిన ఈ డైనమిక్ ద్వయం నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీగా అఖండ 2 తాండవంగా నిలిచే అవకాశం ఉంది. దాదాపు బాలయ్య ఫ్యాన్సే ఎక్కువ సంఖ్యలో ప్రీమియర్స్ చూస్తారు కాబట్టి పాజిటివ్ రిపోర్ట్ వస్తున్నాయి. వారి అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో అఖండ సృష్టించిన సునామీని మించి ఈ సీక్వెల్ మరింత రౌద్రంగా, శక్తివంతంగా ఉందని సినీ ఆడియన్స్ ట్వీట్ పెడుతున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుకునే భీకరమైన యాక్షన్, గూస్ బంప్స్ డైలాగ్స్ ఈసారి రెట్టింపు స్థాయిలో అలరించాయని కూడా అంటున్నారు. తాజాగా జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాలో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికే దారి తీయడంతో మా పోలీసులు మంచోళ్ళరా, కొడతాం, బిర్యానీ పెడతాం. ఓ మై గాడ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సదరు అధికారికి క్షమాపణ చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. తన పాత్రను గొప్పగా చెప్పుకునే క్రమంలో సరోజ్ కుమార్ అతిశయోక్తిగా మాట్లాడడంతో అది కాస్త సెన్సార్ అధికారుల కోణంలో నెగిటివ్ గా వెళ్లింది. నిజానికి వాళ్ళేమీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా నిర్మాతగా తాము బాధ్యత వహించి సారీ చెప్పారు. ఆ కామెంట్స్ తాలూకు వీడియోలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకుని డిలీట్ చేయించే పనిలో పడ్డారు. నిజానికి అది మంచి పనే. పబ్లిక్ స్టేజ్ మీద తమను తాము ఎక్కువ చేసుకుని చెప్పుకునే క్రమంలో ఆర్టిస్టులు అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ఒక సీనియర్ మోస్ట్ నటుడు ఆస్ట్రేలియా క్రికెటర్ ని ఉద్దేశించి అన్న మాటలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇదే ఆర్టిస్టు మరో సందర్భంలో ఒక కమెడియన్ ని, మరో చోట లెజెండరీ హాస్య నటుడిని ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకసారి సారీ చెప్పారు, కానీ మిగిలిన సంఘటనలు గాల్లో కలిసిపోయాయి. ఇలాంటి ఉదాహరణలు బోల్డెన్నున్నాయి. కాకపోతే సెన్సార్ ని ఉద్దేశించి ఇంత డైరెక్ట్ గా ఒక నటుడు ప్రస్తావించడం ఈ మధ్య కాలంలో వినపడలేదని చెప్పాలి. గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందా సార్? చేప మాట్లాడుద్దా అంకుల్? చేప మాట్లాడుద్దా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది. నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండ. ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. చికిరి చికిరి పాట రెస్పాన్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ మరియు తొలిపాట చికిరి చికిరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు పెద్ది టీం ఈ నెల 13 నుంచి హైదరాబాద్ లో కొత్త షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో కూడా చిత్రీకరించే అవకాశం కనిపిస్తుంది. ఈ షెడ్యూల్ జనవరి నెలాఖరు వరకు కొనసాగనుంది. అప్పటికి సినిమాకు సంబంధించిన మొత్తం టాక్ పార్ట్ పూర్తవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయక్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించగా, జగపతి బాబు సహా దివ్యేందు శర్మ ముఖ్య సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో రూపొందుతున్న ఈ చిత్రం మార్చ్ 27, 2026 పాన్ ఇండియా వైడ్ గా థియేటర్ చూస్తూనే ఉండండి. పూరాలుకల్.